లకు స్వస్థతని క్షణు తక్షణమే పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించన్, నీ రోగములన్నిటి తొలగించన్. పాపపు భారము భరించన్, నీ రోగములన్నిటి తొలగించన్. కొరడాదే బలబాధను జయించెను అనే శోధనలను సహించెను. కొరడాదే బలబాధను జయించెను అనే శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా, కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా, చేతులలో తన కాలలో చేలలు మూల కిరీటము ధరించె. చేతులలో తన కాలలో చేలలు మూల కిరీటము ధరించె. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివేద శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివేద శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును.
నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించెను. 642 అండి, పాత పాట పుస్తకంలో 629, 629. మందలో చేరని గోరెలను కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గోరెలను రమ్మనే యేసు ప్రార్థించుము, నడిపించును. రమ్మనే యేసు ప్రార్థించుము, నడిపించుము. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెను, అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెను. వారి నిమిత్తమే శ్రమ పడితిని, మరి వారిని వెదకెడి వారెవరు. వారి నిమిత్తమే శ్రమ పడితిని, మరి వారిని వెదకెడి వారెవరు. మందలో చేరని గోరెలను కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గోరెలను రమ్మనే యేసు ప్రార్థించుము, నడిపించును. రమ్మనే యేసు ప్రార్థించుము, నడిపించును. ప్రకటించని స్థలములు కలవు, నన్ను చాటించు వారు కలరిచట. ప్రకటించని స్థలములు కలవు, నన్ను చాటించు వారు కలరిచట. పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకులో బడిరండి. పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకులో బడిరండి. మందలో చేరని గోరెలను కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గోరెలను రమ్మనే యేసు ప్రార్థించుము, నడిపించుము. రమ్మనే యేసు ప్రార్థించుము, నడిపించుము. నాకై పలికెడు నాలుకలు, నా వలె నడిచెడి పాదములు. నాకై పలికెడు నాలుకలు,
నా వలె నడిచెడి పాదములు నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నా కవిని వీచెదవా నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నా కవిని వీచెదవా మందలో చేరని గోరెలెను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమం మందలో చేరని గోరెలెన్నో రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును. కొత్త పాట పుస్తకంలో 321, పాత పాట పుస్తకంలో 318, 321, 318 అండి. యేసు క్రీస్తు శీఘ్రముగా 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివాచును 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివాచును సందీపాని వయత్తమా ఆయత్తమా ఆయత్తమా సందీపాని వయత్తమా యేసురాకాడు 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 సందీపాని వయత్తమా యేసురాకాడు లేని ఎడల సిద్ధపడు 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 లేని ఎడల సిద్ధపడు కృపకాలమునా 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 లేని ఎడల సిద్ధపడు కృపకాలమునా భక్తులెల్లరూ సిద్ధపడే 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 భక్తులెల్లరూ సిద్ధపడి కాచేయోందోరు 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 భక్తులెల్లరూ సిద్ధపడి కాచేయోందోరు యేసు క్రీస్తు శీఘ్రముగా 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివాచును దిగివాచును దిగివాచును
యేసు క్రీస్తు శీఘ్రముగా దిగి వచ్చును. ఇంకొక పాట పాడుకుందామండి. లేచి రండి విశ్వాసులారా. ఐదు 508 అండి. 508 పాత పాట పుస్తకంలో 502. 508, 502. లేచి రండి విశ్వాసులారా. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను. విడచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాసమాయలను. విడచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాసమాయలం. సందేహింపకలేశమైన యేసుని వాగ్దానముల్ సందేహించకలేశమైన యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశ వీడి ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయుంచుడి. ప్రభుపై నమ్మికయుంచుడి. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను. విడచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాసమాయలను. సుఖ విలాసమాయలం. యాత్రాలు సముద్ర ముల్గోసించి పర్వతముల్ కంపించిన. యాత్రాలు సముద్ర ముల్గోసించి పర్వతముల్ కంపించిన. సొదొమ వైపు తిరిగి చూడక సొదొమ వైపు తిరిగి చూడక వెల్లోడి సియోను నగరునకు. వెల్లోడి సియోను నగరునకు. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను. విడచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాసమాయలను. విడచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాసమాయలం. పరీక్షించుడి యేసుని కల్వారిలో కన్నులతో. పరీక్షించుడి యేసుని కల్వారిలో కన్నులతో. దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నశింపజేసే మరణముల్
నశింపజేసే మరణము. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను. విడచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాసమాయలం. విడచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాసమాయలం. సువార్త కొరకైన వాక్యం విందామండి. దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. లూకా సువార్త 7:13 అందరం చదువుదాం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దన ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. 17వ వచనం. ఆయనను గురించిన ఈ సమాచారము యూదయ అంతటా చుట్టుపక్కల ప్రదేశం అంతటను వ్యాపించెను. 16 చివరి లైన్లో దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించినాడనియు దేవుని మహిమపరచిరి. ఇక్కడ సాయంకాల సమయంలో మనకు అంశం ఏంటంటే, ప్రభువు ఆమె యందు కనికరపడి, ఈ హ్యాడ్ కంపాషన్ ఆన్ హర్. ప్రభువు ఆమె యందు ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. ఈ హ్యాడ్ కంపాషన్ ఆన్ హర్. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ ఆ స్త్రీ ఎవరంట? 12వ వచనంలో 12వ వచనం మధ్య భాగంలో, అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఎవరామె? విధవరాలు. బైబిల్లో ఎంతమంది విధవరాలు ఉన్నారు? బైబిల్లో ఎంతమంది విధవరాలు ఉన్నారు? దాదాపు నాకు తెలిసినంత వరకు 8 మంది విధవరాలు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 8 మంది ఉన్నారు విధవరాలు. వాళ్ళు ఎవరో చూద్దామా? మొదటిగా ఆదికాండము 38వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 38:11. ఆదికాండము 38:11. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోనమనుకొని నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పిన. విధవరాలైన తామారు. రెండవది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. 17:9. నిన్ను పోషించుటకును అచ్చడున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఈమెవరు? సారేపతను విధవరాలు. 8వ వచనం 9వ వచనంలో సారేపతలో ఉన్న విధవరాలు. మూడవ విధవరాలు మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఇతడు నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఎవరి కుమారుడు? 13వ వచనం. రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడునై ఉండెను. కాబట్టి ఈ విధవరాలు ఎవరిమే? నప్తాలి గోత్రపు విధవరాలు, అనగా హీరాము తల్లి. నాలుగవది మార్క్స్ వార్త 12వ అధ్యాయము 42వ వచనం. మార్క్స్ వార్త 12:42. మార్క్స్ వార్త 12:42.
42. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిన మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. బీదైన విధవరాలు, తామారు విధవరాలు, రెండవది సారేపత్రులు ఉన్న విధవరాలు, మూడవది హీరాము తల్లి అయిన విధవరాలు, నాలుగవది బీదైన విధవరాలు, ఐదవది లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరంలో విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు మీకు? 80 సంవత్సరాలు విధవరాలై ఉండి రేయింబగళ్ళు ఏం చేస్తూ ఉందంట? విడవక ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తూ ఉంది. విధవరాలై రేయింబగళ్ళు ఉపవాసములతో సేవ చేస్తున్న విధవరాలు. ఇది ఎన్నో విధవరాలు? 5 కదా. 6వ విధవరాల సంగతి లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వచనం. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ న్యాయము తీర్చుట కొరకై ఏం చేస్తూ ఉంది? ప్రతిదినము అడుగుతూ వచ్చింది. పట్టణములో ఉన్న విధవరాలు, ఆ పట్టణంలో ఒక విధవరాలు, పట్టణంలో ఉన్న విధవరాలు. 6వ విధవరాలు ఎవరు? పట్టణంలో ఉన్న విధవరాలు. తర్వాత 7వ విధవరాలు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. మరి సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. సొలొమోను 11వ అధ్యాయంలో చాలా పొరపాట్లు చేశాడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను యొక్క పతనమంతా లెక్కించబడింది. ఇతర భార్యలు ఏం చేస్తూ వచ్చినారంటే తన యొక్క హృదయాన్ని త్రిప్పివేసినారు. ఆ మాట చదువుదాం. 4వ వచనం, 3వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్లో. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని హృదయాన్ని ఏం చేసినారు? త్రిప్పివేసినారు. సొలొమోను యొక్క హృదయం ఏమైంది? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చివరి లైన్లో హృదయం ఏం చేసినారు? త్రిప్పివేసినారు. యొక్క మనిషినే త్రిప్పేసినారు. ఏ మందిరం అయితే కట్టాడో ఆ మందిరం కట్టినటువంటి ఆ వ్యక్తిని దేవుని దృష్టిలో జ్ఞానవంతుడైన ఆ యొక్క సొలొమోనును దేవుడు ఆ యొక్క ఇతర భార్యలు ఏం చేస్తూ వచ్చినారు? త్రిప్పివేసినారు. హృదయాన్ని త్రిప్పివేసినారు. త్రిప్పివేయడం మాత్రమే కాదు, ఆ స్త్రీలు ఏం చేసినారంటే యెరూషలేమునకు ఎదురుగా తమ నిమిత్తమై ఒక బలిపీఠం కట్టేటట్టు చేస్తూ వచ్చినారు. ఏం చేసినాడు? 8వ వచనం, 7-8 చదువుదాం, అర్థమవుతుంది. సొలొమోను కేమోషు అను మోయాబీల హేమైన దేవతకును, మొలేకును అమ్మోనిల హేమైన దేవతకును యెరూషలేము ఎదురున్న కొండ మీద బలిపీఠములను కట్టించును. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు నర్పించున్న పరశీలను తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసినాడు. ఎక్కడ కట్టినాడు? యెరూషలేమునకు ఎదురుగానున్న కొండ మీద. యెరూషలేమునకు ఎదురుగా ఉన్న కొండ మీద ఏం కట్టినాడు? తన భార్యల నిమిత్తము బలిపీఠములు కట్టినాడు. హృదయం తిప్పివేయబడింది, బలిపీఠములు కట్టినాడు. అందుకే మనకు మందిరాలు, దేవుని యొక్క మందిరాలు ఎక్కడైతే ఉంటాయో సమీపంలో అయినా, ఎదురుగా అయినా, సైడ్కైనా, దూరంలో అయినా ఏముంటాయి? విగ్రహాల గుళ్ళు ఉంటాయి. మీరు గమనించారో లేదో? అవన్నీ ఎవరు నేర్పించారంటే ఈయనే సొలొమోను ఏం చేసినాడంటే యెరూషలేము దేవుని యొక్క మందిరం ఉన్న స్థలానికి ఎదురుగా ఉన్న కొండ మీద ఎవరు కట్టినాడు? తన యొక్క భార్యల నిమిత్తము బలిపీఠములు కట్టినాడు. హెబ్రోనుకు పక్కలోనే ఉంటుంది ఒకటి. హెబ్రోనుకు ఆ యొక్క హెబ్రోను గోడకు దగ్గర ఆనుకొనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అర్చన అపార్ట్మెంట్ అని. ఆ పక్కలోనే ఒక గుడి ఉంటుంది. ఇంకా మరి మందిరాల దగ్గర ఎక్కడెక్కడ చూస్తే సమీపంలో కిలోమీటర్ దూరంలో, 2 కిలోమీటర్ దూరంలో దగ్గరనే ఉంటాయి. ఇవన్నీ ఎవరు నేర్పించారంటే మన సొలొమోను గారు నేర్పించారు. వీటన్నిటిని బట్టి సొలొమోను మీదికి ఎవరు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు? 26వ వచనంలో
మరి సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచినాడు. ఎవరైనా జెరూహా అనేటువంటి విధవరాలి యొక్క కుమారుడు. ఇది ఎన్నో విధవరాలు ఈమె? 7 6 7 కదా, 7. 8వ విధవరాలు లూకాసు వార్త 7వ అధ్యాయం మనం చదువుకున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయం మనం 12-13 వచ్చిన కదా. లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఒక్కడే కుమారుని కలిగినటువంటి విధవరాలు. ఇంకా కొంతమంది విధవరాలు ఉన్నారు. వీళ్ళు ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. మిగతా వారు ఎలా ఉన్నారంటే వారి గురించి కూడా 3 రెఫరెన్స్ అవుదాం. మొదటి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. వీళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని. అంటే ఆ దినములలో అనగా ఏ దినాలు? సంఘము విస్తరిస్తున్న ఆ దినాల్లో అక్కడ ఎవరున్నారు? విధవరాలు ఉన్నారు. వారు ఎంతమంది ఉన్నారో రాయబడలేదు, కానీ ఇప్పటివరకు మనం చదివిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరే 8 మంది అయినారు. ఇక్కడ 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాన్రు అనగా ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నట్టున్నారు. తర్వాత 9వ అధ్యాయం 39వ వచనం. అపోస్తుల కార్యములు 9:39. అపోస్తుల కార్యములు 9:39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచ్చు. ఎంతమంది ఉన్నారో తెలియదు, విధవరాలందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఏడుస్తా ఉన్నారు. అక్కడ తబిత అనేటువంటి ఆమె దోర్క ఏమైంది? భాషాంతరంలో దోర్క అని పేరు. ఆమె ఏమైంది? కాయలా పడి చనిపోయినప్పుడు విధవరాలందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. ఎంతమంది సంఖ్య రాయబడలేదు, కానీ 6వ అధ్యాయం మొదటి వచనంలో విధవరాలు ఉన్నారు. 9వ అధ్యాయం 39వ వచనంలో కూడా విధవరాలు అందరూ ఏడుస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు అక్కడ కూడా. తర్వాత ఇంకొక రెఫరెన్స్ 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించారు. అక్కడ ఉన్న విధవరాలే ఎంతమంది లెక్క రాయబడలేదు, కానీ వారందరికీ ఆ తబితాను దూరకాన లేపిన తర్వాత వారందరికీ సజీవురాలుగా ఏం చేసినాడు? వారికి అప్పగిస్తూ వచ్చినాడు. అనగా మొత్తంగా మనం పెట్టుకుంటే 6వ అధ్యాయము మొదటి వచనాన్ని ఇంక్లూడ్ చేస్తే 9వ అవుతుంది. 9వ అధ్యాయం 39వ వచనం 41వ వచనం ఇంక్లూడ్ చేస్తే 10 మంది అవుతారు మొత్తం. 6వ అధ్యాయంలో విధవరాలు ఉన్నారు. 9వ అధ్యాయం 39వ వచనంలో 41వ వచనంలో వారిద్దరు కలిపి ఒకరే. మొత్తం కలిపితే 10 మంది విధవరాలు అన్నట్టు అక్కడ మనం లెక్కించవచ్చు. ఈ 10 మంది విధవరాలలో ఎవరి విషయమైనా లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మాట చెప్పబడిందా? లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్పబడింది? అక్కడ ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. 9 మంది విధవరాలలో ఎక్కడ కూడా ప్రభు కనికరపడినట్టు, దేవుడు కనికరపడినట్టు ఎక్కడ కూడా మన యొక్క రెఫరెన్స్లు చదవలేము, కానీ 7వ అధ్యాయం 13వ వచనములో ఉన్నటువంటి ఈ విధవరాలి మీద ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? కనికర పడుతూ వచ్చినాడు. ఈమెకు భర్త లేడు, విధవరాలుగా ఉంది. తర్వాత ఆమెకు 10 మంది కుమారులు ఉన్నారా? ఎంతమంది కుమారులు ఉన్నారు? ఒక్కడే కుమారుడున్నాడు. తర్వాత ఆమెతో పాటు ఆమెను ఓదార్చడానికి చాలామంది వచ్చినారు. 7వ అధ్యాయం 12వ వచనం. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అనేకులు ఆమెతో కూడా ఉన్నారంట. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. కానీ ఎవరు కూడా చనిపోయిన తన యొక్క కుమారుణ్ణి, బాధలో ఉన్నట్టు తన యొక్క జీవితమును, గ్రీఫ్, తన యొక్క జీవితం అంతా ఉన్న భర్త పోయినాడు, ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు, నిరాశ్రయురాలుగా ఉంది. ఊర్లో ఉన్న జనులందరూ వచ్చినారు, కానీ ఆదరణ పొందుతుందా? లేదు. ఆమె ఆనందానికి కారణంగా ఉన్నారా? లేదు. కాబట్టి ప్రభు యొక్క కనికరము ఏం చేస్తూ వచ్చింది యొక్క స్త్రీ విషయంలో అంటే, ఒక మాటలో చెప్పాలంటే
దేవుని యొక్క కనికరం, ప్రభు యొక్క కనికరం, ఒక వ్యక్తి మీద ప్రభు కనికర పడుతున్నాడంటే దెర్ ఈజ్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, ఒక సంకల్పం అనేది దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం చూసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్త్రీ మీద దేవుడు కనికర పడినప్పుడు తను ఒంటరిగా ఉంది, ఉన్న కుమారుడు చనిపోయాడు, నిరాశ్రయురాలుగా ఉంది, దుఃఖంలో ఉంది, తన చుట్టూ బంధువులు ఉన్నారు, ఊరి జనులందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆమెను కోల్పోయినటువంటి ఆ గ్యాప్ను, ఆ గ్రీఫ్ను ఎవరు కూడా ఫిల్ చేయలేరు, ఎవరు కూడా ఆ యొక్క గ్రీఫ్ను గ్లాడ్గా మార్చలేరు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు 13వ వచనం ప్రకారము ఏం పన్నాడు, ఆయన ఆమె మీద కనికర పడుతూ వచ్చినాడు. ఈ హ్యాడ్ ఏ కంపాషన్ ఆన్ హర్. ఆమె మీద కనికర పడుట వలన ఏమైంది? తర్వాత వచనాలు మనం చదివితే, తర్వాత వచనాల్లో 13వ వచనంలో ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, అమ్మా ఏడవద్దు, నువ్వు బాధపడద్దు, ఏడుస్తుంది. ఒక స్త్రీ తన యొక్క భర్తను కోల్పోతే ఎంత ఏడుస్తుందో, భర్తను కోల్పోయిన తర్వాత ఒక్కగానొక్కైన కుమారుని కోల్పోతే, సంతానాన్ని కోల్పోతే ఇంకెంత ఎక్కువగా ఏడుస్తారు. అయ్యో నాకు ఉన్నటువంటి దిక్కుబాయనే, నాకు ఎవరు లేరు, ఇంకా నాకు ఎవరు కూడా లేరు, నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకోవాలా, అనాథ ఆశ్రయమా నాకు ఆధారమా అని ఎంత దుఃఖపడుతుందో కదా, ఎంత బాధపడుతుందో కదా. ప్రభు చూచాడు ఆమె ఏడుపును చూచి ఏమన్నాడు, అమ్మా ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి పాడెను ముట్టగా, దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లేమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చోండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. దేవుడు కనికర పడితే ఎంత బాగుంటుందంటే గ్రీఫ్ బికమ్స్ గ్లోరీ, గ్రీఫ్ బికమ్స్ గ్లాడ్. ఇక్కడ 14 వచ్చిన చివరి లైన్లో, 14 చివరి లైన్లో, క్షమించారు 16 చివరి లైన్లో, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచారంట. ఏమైంది? గ్లోరీ. వెన్ దెర్ ఈజ్ ఏ గ్రీఫ్, వెన్ దెర్ ఈజ్ ఏ కంపాషన్, ఆటోమేటికలీ వాట్ కమ్స్? గ్లోరిఫికేషన్ కమ్స్. కాబట్టి మన జీవితాల్లో ప్రభు కనికరపడుట ద్వారా బాధ, దుఃఖము, ఏడుపు, కన్నీరు పోయి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. తద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కాబట్టి నీ జీవితంలో చనిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా పాడ మీద ఉన్నాడో, ఆ కుమారుని కోల్పోయి తల్లి ఏ విధంగా గుండెలు బాదుకొనుచు ఏడుస్తుందో, నీ జీవితంలో నీ యొక్క పాప జీవితమును బట్టి నీకున్నటువంటి వారు అందరిని కోల్పోయి, నీ జీవితంలో అన్నింటిని కోల్పోయి ఎవరు నిన్ను ఆదరించేవారు లేరని, పట్టించుకునేవారు లేరని, నిన్నుకు ఆశ్రయించేవారు లేరని, నీ గురించి భారం భరించేవారు లేరని, బాధలో, దుఃఖంలో, ఏడుపులో ఉన్న నిన్ను కూడా ప్రభు ఏం చేస్తుంటే నీ యందు కనికర పడుతున్నాడు. కనికరపడి ఏడవద్దని చెప్పి నీ జీవితంలో ఉన్నటువంటి మరణకరమైన స్థితిని, మరణమును తొలగించి జీవమును దయచేస్తున్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటించి తద్వారా ఏం కలగజేస్తా ఉన్నాడు? ఆనందమును, సంతోషమును, మహిమను నీకు కలగజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో కోల్పోయిన ఆ మహిమను, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయిన ఆ మహిమను నీ జీవితంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువారు నీ యందు కనికర పడుట ద్వారా ఆ మహిమను తిరిగి తాను పొందాలని ఆశపడతా ఉన్నాడు. ఇప్పుడు మహిమపరచబడిన తర్వాత ఏమైంది? 17వ వచనం, ఆయన గురించిన ఈ సమాచారము యూదయనంతటను
చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించిందంట. ఈ స్త్రీ విధవరాలు, కుమారుని కోల్పోయింది, దుఃఖంతో ఉంది. ఆ ఊరి జనులు అందరూ వచ్చినారు, అందరూ పక్కన ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆదరణకరంగా లేరు. అయితే ప్రభు వచ్చి ఆమెను అమ్మ ఏడవద్దని చెప్పిన తర్వాత, చనిపోయిన కుమారుని తిరిగి లేపిన తర్వాత, అక్కడ దేవుని యొక్క మహిమ కనపరచబడిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆ సమాచారము ఏమైంది? యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించింది. కాబట్టి ప్రభు నీ యందు కనికరపడిన నా యొక్క సంగతి నీ ఇంటిలో వ్యాపించాలా, నీ వీధిలో వ్యాపించాలా, నువ్వు పనిచేసే స్థలంలో వ్యాపించాలా, యూదయ అంతటా వ్యాపించాలా, చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా వ్యాపించాలా. ప్రభు నీ యందు ఏ విధంగా కనికరపడి నిన్ను దుఃఖములో నుంచి ఆనందభరితునిగా చేస్తూ వచ్చినాడు, బాధలో నుంచి నిన్ను బయట పడవేసి ఆనంద సహితునిగా చేస్తూ వచ్చినాడు. గ్రీఫ్ బికమ్స్ గ్లోరిఫికేషన్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ సంగతి ఏమవ్వాలా? అంతటా వ్యాపించాల, దేవునికి మహిమ కలగాల, ఆ సంగతి అంతటా కూడా వ్యాపించాల. ఏదో ఒక్క చోటనే ఆగిపోవద్దు, ఏమవ్వాలి? అది వ్యాపించాలి, స్ప్రెడ్ అవ్వాలి. ఒకటి మొదటి సంగతిగా దేవుని యొక్క కనికరం ఏం చేస్తూ ఉందంటే మరణమును జీవములోనికి మారుస్తూ ఉంది, చచ్చిన దానిని తిరిగి బతికిస్తూ ఉంది. దేవుని యొక్క కనికరము ఆదరణ లేకున్నటువంటి వ్యక్తిని ఆదరిస్తూ ఉంది. దేవుని యొక్క కనికరము అన్ని కోల్పోయిన వ్యక్తిని తిరిగి సమకూర్చుకునే వ్యక్తిగా చేస్తూ ఉంది. దేవుని యొక్క కనికరము కోల్పోయిన మహిమను తిరిగి పొందినట్టుగా చేస్తూ ఉంది. దేవుని యొక్క కనికరము పొందినటువంటి ఆ యొక్క సమాచారము ఏమవుతా ఉంది? అంతటా కూడా వ్యాపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీలో ఈ యొక్క విధవరాలు వలె దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నిందలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఎవరిని యొక్క దుఃఖమును మార్చలేని వారిగా అందరి దుఃఖకరమైన గుండెలు బాదుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ప్రభు ఆమె ఎందుకు కనికర పడటం వలన ఆమె యొక్క దుఃఖము, ఏడుపు అంతా కూడా పోయి ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. దుఃఖం ఏమైపోయింది? ఆవిరైపోయింది. బాధ అంతా తొలగించబడి ఇప్పుడు దేవునికి ఏం కలుగుతూ ఉంది? మహిమ కలుగుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క కనికరము ఒక యొక్క జీవితాన్ని మార్చగలదు అనేటువంటి సంగతిని దేవుడు ఇక సాయంకాల సమయంలో నీకు తెలియచేయడానికి సంతోషపడతా ఉన్నాడు. రెండవదిగా దేవుని యొక్క కనికరం ఏం చేస్తుంది? రెండవది ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 19:16. దేవుని యొక్క కనికరం ఏం చేస్తాయని దాదాపు 7 సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి ఇది మనం చూస్తూ వచ్చినాము లూకా సువార్త 7వ అధ్యాయంలో. రెండవ సంగతి దేవుని యొక్క కనికరం ఏం చేస్తూ ఉంది? ఆదికాండం 19:16. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణము నాశనం చేయబడబోతా ఉంది. ఓ లోతు, నీవు ఇక్కడ ఉండకూడదు. దేవుని యొక్క ఉగ్రత పట్టణం మీదకి రాబోతూ ఉంది. కాబట్టి ఆ సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు, సొదొమలో కాపురం పెట్టిండు. సొదొమ గవినెద కూర్చుని ఆ యొక్క ఊరికి ఏమైనాడు? పెద్ద మనిషి అయినాడు. ఇప్పుడు ఆ సొదొమలో ఉన్నటువంటి ఆయన మీద ఏం చేసినాడు? దేవుడు కనికరపడినాడు. ఒకవేళ దేవుడు కనికరపడకపోతే సొదొమలో లోతు కూడా సొదొమతో పాటు ఏమైపోయేవాడు? నశించిపోయేవాడు. చూడండి 19వ అధ్యాయము 29వ వచనం. 19:29. దేవుడు మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణంలో నాశనం చేసినప్పుడు, ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించినాడు. లోతు నశించకుండా దేవుడు ఏం చేసినాడు? తప్పించినాడు. అనగా దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా మీద పడుతున్నప్పుడు ఆ యొక్క ఉగ్రతలో నుండి లోతును ఏం చేయబడుతూ వచ్చినాడు? తప్పించబడుతూ. ఎందుకు తప్పించినాడు? కనికరపడటం వలన.
దేవుడు కనికర పొందడం వలన లోతు యొక్క చేయిని పట్టుకున్నాడు. అంటే ఎంత ఖండితంగా ఉన్నాడో లోతు ఏం చేస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు, సొదొమను ప్రేమిస్తున్నాడు. తన యొక్క భార్య చెప్పిన మాట వింటలేదు, తన యొక్క కుమార్తె చెప్పిన మాట వింటలేరు, తన యొక్క అల్లుడు చెప్పిన మాట వింటలేరు. వీళ్ళందరూ కూడా యొక్క లోకమంతా కూడా ఎంతో చెడిపోయింది. ఆ యొక్క సొదొమ గొమొర్ర చెడిపోయినటువంటి ఆ స్థలంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అవి లాగుతూ ఉన్నాయి. పాపపు ఊబిలో కూరుకొని పోయినాడు. బయటికి రాలేకపోతూ ఉంటే కనికరంగా దేవుడు ఏం చేసినాడు? కనికరపడి అతని చేయిని పట్టుకున్నాడంట, అతని భార్య చేయి పట్టుకున్నాడంట, అతని ఇద్దరు కుమార్తెల చేతులు కూడా పట్టుకున్నాడు కదా. ఎంత ప్రేమగల దేవుడు కదా, ఎంత కనికరంగల దేవుడు కదా. మనం కూడా లోకములో ఉన్నదాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని వెంబడిస్తూ, లోకములోనే తినుచు తాగుచు లోకాన్ని అనుభవిస్తూ లోకం నుంచి బయటికి రమ్మంటే మనం లోకాన్ని అంతగా ప్రేమిస్తాం, మానుకోలేం మనం కొన్ని సంగతులు. ఆ లోకములో నుంచి తప్పించుకోవడానికి ప్రేమగల దేవుడు చేయి పట్టుకొని బయటికి తోడుకొని వచ్చిన తర్వాత, చేయి పట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత, ఓ లోతు నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆ పర్వతాన్ని తప్పించుకోమంటే ఈయన అంటాడు, ప్రభు అలాగూ కాదు. 19వ అధ్యాయము 17 వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తోలుసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లుగా పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమును పారిపోమని చెప్పగా లోతు ప్రభు అలాగూ కాదు, అలా కాదు ప్రభు, దగ్గర ఉన్న సోయారికి వెళ్తా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత నిదానంగా వెళ్ళాడు పర్వతానికి నిదానంగా వెళ్ళి భార్యను పోగొట్టుకున్న తర్వాత వెళ్ళి ఏం చేసినాడు? కుమార్తెలతో పాపములో పడిపోతూ వచ్చినాడు. మొదటిగా చెప్పినప్పుడు వింటే బాగుండే కదా. దేవుడు కనికరపడుట ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడిన తర్వాత ఆయన కోరేది ఏంటంటే ఆయన మాట వినాలని, ఆయన మాటకు లోబడాలని, ఆయనకు విధేయత చూపించాలని. ఇక్కడ కూర్చున్న నీవు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావు. పాపం అంటే నీకు చాలా ఇష్టం, అపవిత్రత అంటే నీకు చాలా ఇష్టం, తాగుడు అంటే నీకు చాలా ఇష్టం, బీడీలు అంటే నీకు చాలా ఇష్టం, లోకంలో దొంగతనం చేయడం నీకు చాలా ఇష్టం, లోకంలో అబద్ధం చెప్పడం నీకు చాలా ఇష్టం, లోకాన్ని నువ్వు ప్రేమించడం చాలా ఇష్టం నీకు. దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, నువ్వు రాలేవు కూడా. నువ్వు అనుకుంటావు నేను మానుకుంటా అనుకుంటా, నువ్వు అసలు మానుకోలేవు. ఒక ఆయన తెలిసిన ఆయన తాగుడు మానుకుంటా అని చెప్పేసి తీర్మానం చేస్తాడు. 3 నెలలు బాగుంటాడు, మరలా 3 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. తన నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. అయితే కనికరంగల దేవుడు, ప్రేమగల దేవుడు యెహోవా కనికరపడుట ద్వారా సొదొమ గొమొర్ర నుంచి బయటికి రాగలుగుతూ వచ్చినాడు. ఈ సాయంకాల సమయంలో నీ యందు కూడా ఆయన కనికరపడుటకు ఇష్టపడుతున్నాడు. సొదొమలో ఎంతకాలం ఉంటావు? గొమొర్రలో ఎంతకాలం ఉంటావు? పాపములు ఎంతకాలం ఉంటావు? నీ బ్రతుకును, నీ జీవితాన్ని 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎంతకాలం పాపానికి అప్పగిస్తావు? ఇప్పుడైనా బయటికి రా, నెమ్మదిస్తా, శాంతిస్తా, సమాధానం ఇస్తా, ఆనందం ఇస్తా, నిన్ను గొప్పవారిగా చేస్తా, నిన్ను నాశనం నుండి తప్పిస్తా అని చెప్పి లోతుకు చెప్పినప్పుడు లోతు బయటికి రాకపోతే వాళ్ళే పట్టుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన మాట వినలే. కాబట్టి ఇక్కడ కూర్చున్న విశ్వాసులకు కూడా మన పాఠం ఏంటంటే, లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట వినాలి. మనం సొదొమ నుంచి తప్పించబడిన తర్వాత, పాపలోకములో మనము తప్పించబడిన తర్వాత ప్రత్యేకంగా జీవిస్తూ ఆయన మాట వినేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. లోతు అలా వినలే. ప్రభువుకే రెస్పాన్స్ ఇస్తున్నాడు, రివర్స్ ఆన్సర్. ప్రభుకి రివర్స్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని? ప్రభువా అలాగూ కాదు, ఇలాగ చేద్దాం. ప్రభు ఏమన్నాడు? ఈ మైదానంలో నువ్వు ఎక్కడ కూడా ఉండొద్దు, వెళ్ళిపో, ఎక్కడికి? పర్వతానికి వెళ్ళిపో అంటే ఈయన అంటాడు, ప్రభు అలాగ కాదు ప్రభు, సమీపంలో ఒక సోయారు ప్రాంతం ఉంది, చిన్నది ఊరు సమీపంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతా వచ్చినాడు. దేవునికి రివర్స్ ఆన్సర్ చెప్పాడు. దేవుని మాట అవిధేయత చూపుతూ వచ్చినాడు. దేవుడు మొదటిగా చెప్పిన మాటకు లోబడి ఉంటే తాను కూడా ఆశ్రయించబడాడే వాడే. కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించగా దేవుని బలవంతం పెట్టి సోయారికి వెళ్ళాడు. అక్కడ బలవంతం పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? సోయారికి వెళ్ళాడు. సోయారు అనగా చిన్నది అనేటువంటి స్థలానికి వెళ్ళాడు. తర్వాత మళ్ళా పర్వతానికి వెళ్ళిపోయి నష్టపోతూ వచ్చినాడు.
కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు దేవుడు కనికరపడటం వల్ల లోకములో దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతావు. యేసుప్రభువు రెండో రాకడ రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు 7 సంవత్సరముల మహాశ్రమలు ఉంటాయి. చచ్చిపోదామన్నా చచ్చిపోలేవు, ఆత్మహత్య చేసుకుందామన్నా చనిపోలేవు, బావి దగ్గరికి వెళ్ళి బావిలో దూకి చచ్చిపోదామని కూడా చచ్చిపోలేవు, నువ్వు పొడుచుకొని చచ్చిపోదామని కూడా చచ్చిపోలేవు, మందు తాగినా చనిపోలేవు. ఆ 7 ఏళ్ల శ్రమలను తప్పించబడాలంటే ఇప్పుడే యేసు ప్రభువు వారి విశ్వాసం ఉంచు, ఆయనను చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో, ఆ యొక్క మహాశ్రమ నుంచి తప్పించుకో. అందుకే మనం పాట పడుతూ వచ్చినాం కదా, యేసు శీఘ్రముగా రానున్నాడు, సిద్ధపడు. భక్తులలో సిద్ధపడాలి. సిద్ధపడకపోతే నువ్వేం చేయబడతావు? విడిచిపెట్టబడితే ఏముంది? 7 ఏళ్ల మహాశ్రమల కాలం ఉంది. ఆ శ్రమల కాలం నుంచి తప్పించుకోలేవు. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకుంటే కొరకై లోతు మీద ఏ విధంగా కనికరపడ్డాడో, సొదొమ గొమొర్రాలో 1000 కొలది ప్రజలు ఉన్నారు. వారు ఎవరైనా కనికరం పొందారా? ఎవరు కూడా కనికరం పొందలే. ఒక్క వ్యక్తి లోతు యొక్క కుటుంబం కనికరపడింది, కనికరం పొందుతూ వచ్చింది. ఎందుకు? అబ్రహామును బట్టి. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా అబ్రహాము లోతు కొరకే, ప్రభువా 50 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా, 35 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా. ఎంత మొరపెడుతూ వచ్చినాడు, ఎంత గోజాడుతూ వచ్చినాడు. ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన ఈ వ్యక్తి మీద కనికరపడటం కొరకు ఉపయోగపడుతూ వచ్చింది. కాబట్టి నీ కొరకై నువ్వు రక్షణ పొందలేదు, నీ కొరకు ప్రార్థించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించేటువంటి సంఘం ఉంది, నీ కొరకు ప్రార్థించే వాళ్ళు గోజాడేటువంటి స్నేహితులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వారందరి ప్రార్థన ఫలితమే నువ్వు ఇప్పుడు మందిరంలో కూర్చున్నావు. వారందరి యొక్క ప్రార్థన ఫలితమే నువ్వు ఇప్పుడు దేవుని యొక్క కనికరను పొందడం కొరకై ఆయన వాక్యం వింటున్నావు. కాబట్టి తప్పించుకోవాకు, ప్రభు అలా కాదు ఇలా కాదని చెప్పాకు, ఆయన మాటకు విధేయత చూపించు. ప్రభువా నన్ను కూడా ఈ యొక్క ఉగ్రత నుంచి తప్పించు, సొదొమ గొమొర్రా నుంచి నన్ను కూడా తప్పించి నా చేయి పట్టుకో, నన్ను నడిపించు అని దేవునితో చెప్పు. అందుకే సండే స్కూల్లో ఒక పాట ఉంది. ఏం పాట? చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. మనం జారిపోకుండా, పడిపోకుండా యేసు ప్రభువు ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకుంటాడు. విశ్వాస జీవితంలో లోతు తప్పిపోయినట్టుగా మనం తప్పిపోకుండా ఉండడం కొరకై దేవుడు ఏం చేయాలో మన యొక్క చెయ్యిని పట్టుకునేవాడిగా ఉంటాడు. ఇది 2వ సంగతి, ఆయన కనికరపడడం ద్వారా మానవుడు పొందేటువంటి ఆశీర్వాదం. 3వ సంగతి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 34 వచ్చిన. మత్తయి సువార్త 20:34. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34 వచనం. కాబట్టి యేసు కనికరపడి వాని కన్నులు ముట్టెను, వెంటనే వాడు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఏం చేస్తున్నారు? ఆయన వెంట వెళ్ళారు. ఆయన కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేసినాడు? వారి యొక్క కన్నులు తెరిచినాడు, ముట్టినాడు, వారిని బాగు చేసినాడు. ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. వారి యొక్క కన్నులు తెరవబడిన తర్వాత వారు అంతవరకు లోకాన్ని చూడలే కదా. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, నక్షత్రాలు ఎలా ఉంటాయో, ఈ భూమి ఎలా ఉంటుందో, కొన్ని టూరిస్ట్ ప్లేసులు ఉంటాయి కదా. జూ పార్క్ వెళ్తే జూలో అన్నీ ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయో, తర్వాత కొన్ని టూరిస్ట్ ప్లేసులకు వెళ్తే నాగార్జున సాగర్ ఎలా ఉందో, నీళ్ళు ఎలా పడతాయో కదా. ఇవన్నీ లోకమంతా చూస్తే ఎంత ఐశ్వర్యంగా ఉంది, లోకం ఎంత అందంగా ఏంది అని చెప్పి దాన్ని వెంబడించకుండా వీళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు? ఆయన వెంట వెళ్ళిరి. వారి యందు కనికరపడిన తర్వాత, వారి యొక్క దృష్టి వారు పొందిన తర్వాత, వారు లోకాన్ని చూసి లోకమును సంతోషించి, లోకమును బట్టి ప్రేమించి, లోకాన్ని చూసి సంతోషించాల్సిన బదులుగా లోకం వెంట వెళ్ళవలసిన బదులుగా ఎవరి వెంట వెళ్తున్నారు? ఇప్పుడు ఆయన వెంట వెళ్తున్నారు. మన యొక్క మనోనేత్రములకు గురుడితనం కలగజేయబడిన తర్వాత, ఆ గురుడితనం నుండి యేసు ప్రభువు మనల్ని విడిపించిన తర్వాత మనం ఏం చేయాలా?
మనకు చూపులు వచ్చినాయి కదా, ఇంకా మనకు కన్నులు తెరవబడ్డాయి కదా, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వెంట మనం వెళ్ళాలా. ఎవరు వెంట వెళ్ళాలా? ఆయన వెంట మనం వెళ్ళాలా. ఆయన వెంట వెళ్తున్నామా? మన వెంట ఆయన వస్తున్నాడా? చాలామంది పెళ్లి పత్రికల్లో రాస్తారు ఏమని? యేసు వారితో కూడా నడిచెను, యేసు వారితో కూడా నడిచెను. యేసు ప్రభు వారు మాత్రం నడవాల్సిందే, వారు మాత్రం నడిచేది ఉండదు. వారు నడవరు. ఎవరితో పాటు? యేసు ప్రభు వారితో పాటు నడవరు. వాళ్ళు పెళ్లి పత్రిక రోజు మాత్రమే నడుస్తారు, పెళ్ళి అయిన రోజు మాత్రమే నడుస్తారు. తర్వాత నుంచి భార్య భర్తలకు వాళ్ళిద్దరు నడుచుకుని పోతారు. ప్రభుని పక్కన పెట్టి, ప్రభు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మాతో పాటు రావద్దులే, నువ్వు మాతో పాటు వస్తే మాకు చాలా కష్టమైతే వద్దు. కాబట్టి నువ్వేం చేయాలా? యూ స్టాప్ లార్డ్, లెట్ మీ అండ్ మై వైఫ్ గో, లెట్ మై వైఫ్ హస్బెండ్ అండ్ మీ గో. యేసు వారితో కూడా నడిచెను. మేలు పొందిన తర్వాత, కన్నులు వెలిగించబడిన తర్వాత, మన యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించబడిన తర్వాత మనం ఏం చేయాలా? ఎవరి వెంట వెళ్ళాలా? లోకం వెంట వెళ్ళొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, లోకాన్ని మనం ఆశించొద్దు. లోకంలో అన్నీ కూడా జిగిలు మనకు కనబడతాయి. అందుకే సాయంకాలం అయిన షాపింగ్ మాల్స్ అన్నీ ఎలా ఉంటాయి? షాపింగ్ మాల్స్ అన్నీ ఎలా ఉంటాయి? లైటింగ్తో మిల మెరుస్తూ ఉంటాయి. మనం అనుకుంటాము ఈ చెన్నై షాపింగ్ మాల్ బాగా ఉంది, తర్వాత ఇంకా ఏమేమి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ నాకు తెలియదు కదా. ఆ షాపింగ్ మాల్స్ అంతా లైటింగ్ పెడతారు, డెకరేషన్లు పెడతారు, రకరకాలు పెట్టి ఇది చాలా బాగున్నట్టుంది, దాంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ లైటింగ్ చూసి కన్నులకు కనిపించినవి అందమైనవి మనం చూసి మోసపోయి అక్కడికి పోయిన తర్వాత వాడు 50 రూపాయలు ఉండేది 500 పెడతాడు. తర్వాత 30% డిస్కౌంట్ అని చెప్తాడు. నష్టపోయింది ఎవరు? మనమే కదా. అలా కాకుండా మన జీవితాల్లో విశ్వాసంగా మన జీవితం మారిన తర్వాత, మన యొక్క బ్రతుకు మారిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన వెంట వెళ్ళాలా. వెళ్తున్నామా? ప్రభా నీకై నువ్వు వెళ్ళిపో, నాకై నేను వెళ్ళిపోతాను, మనం ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం మనం కదా. అలా చేయొద్దు. ఎలా ఉండాలా? ఆయన వెంటే వెళ్ళేటువంటి అనుభవంలో మనం ఉండాలా. వెలిగించబడ్డావా? వెలిగించబడిన తర్వాత ఆయన వెంట వెళ్తున్నావా లేదా? ఆయన నీ వెంట వస్తున్నాడా? నువ్వు ఆయన వెంట వెళ్తున్నావా? ఈ యొక్క బైబిల్ పల్లవి కూడా ఒకటి ఉంది. ఎంత అద్భుతధనము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలిసి ఏం చేస్తామంట? యాత్ర చేస్తాం. దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర చేస్తాం, కలిసి వెళ్తాం. దివ్య గ్రంథము నేను కలిసి ఏం చేస్తాము? యాత్ర చేస్తాం. చాలామంది బైబిల్ తెచ్చుకోరు. చాలామంది బైబిల్ ఆఫీసులో కూడా తీసుకెళ్లరు. చాలామంది బైబిల్ వాళ్ళు పనిచేసే స్థలాలకు తీసుకెళ్లరు, కాలేజీలో కూడా తీసుకెళ్ళారు, బ్యాగులు పెట్టుకొని తీసుకెళ్ళాలా. దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర చేస్తాం. దేవుని యొక్క వాక్యము వ్రాయబడిన ప్రింటెడ్ వర్షన్ ఆఫ్ ద బైబిల్ తీసుకెళ్ళాలా. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో కూడా మనం కలిగి ఉండాలి. ఇంకా కొంతమంది ఉన్నారు, పాటల పుస్తకాలు తెచ్చుకోరు, సెలులో చూసి పాటలు పాడుతూ ఉంటారు. తప్పనట్లేదు, కానీ నువ్వు సెలులో చూసి పాటలు పాడుతుంటే మధ్యలో ఏదో ఒక మెసేజ్ వస్తుంది, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఈమెయిల్ ఏదో నోటిఫికేషన్ వస్తుంది. అవన్నీ ఏమైపోతావు? ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతావు. నీ యొక్క మనస్సంతా కేంద్రీకరించలేవు. అదే రాయబడిన పాటల పుస్తకము, ప్రింటెడ్ పాటల పుస్తకం నువ్వు పాడుతూ ఉంటే పొందే ఆనందం వేరు, సెల్లో చూసి పాడితే వచ్చే ఆనందం వేరు. మీరు కావాలంటే గమనించండి. పాటల పుస్తకముతో పాట పాడితే వచ్చే ఆనందం వేరు, సంతోషం వేరు, తృప్తి వేరు. సెల్లో చూసి పాడితే వచ్చే ఆనందము, తృప్తి వేరు. అది నేను గ్రహించిన కాబట్టి చెప్తున్నా. కాబట్టి మన జీవితాల్లో ఆయనతో పాటు ఆయన యొక్క వాక్యము మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క వాక్యములో నుంచి రాయబడిన పాటల పుస్తకాలు కూడా మనం కలిగి ఉండాలి. ప్రతి వారి యొద్ద పలక మాత్రమే కాదు, బలపం కూడా ఉండాలి కదా. పుస్తకంగా మాత్రమే కాదు, పెన్ను కూడా ఉండాలి కదా. బండి మాత్రమే కాదు, పెట్రోల్ కూడా ఉండాలి కదా. పెట్రోల్ మాత్రమే కాదు, టైర్ల గాలి కూడా ఉండాలి కదా. అవన్నీ అవసరమే కదా. అన్నీ ఉన్నప్పుడు డ్రైవర్ కూడా ఉండాలి కదా. అన్నీ ఉన్నప్పుడు దానిలో గేర్ ఉండాలా, లేదంటే ఆటోమేటిక్ గేర్ ఉండాలా, ఏదో ఒకటి ప్రయాణం కొనసాగించిన కొరకే అన్నీ ఉండాలా. ఒకటి లేకపోతే ఒకటి నడవదు. అందుకే అన్నీ కలిగి మన యొక్క సహవాసంలోనే ఇక్కడ 2 కలిసి తీసుకుని వెళ్తారు అందరూ. అలాంటి తీసుకుని వెళ్ళే అనుభవము, అది ఏ మీటింగ్ అయినా కూడా తీసుకుని వెళ్ళాలి. ఒకటి మూడవదిగా
కన్నులు వెలిగించబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆయన వెంట వెళ్ళిరి. 4వదిగా మార్క్స్ సువార్త 5వ అధ్యాయం. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం. మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ ఎవరైనా సేనాదయములు పట్టిన వ్యక్తి తను తాను సాధుపరచుకోలేకపోతూ వచ్చినాడు, గాయపరుచుకుంటూ వచ్చినాడు, రాళ్లతో కొట్టుకుంటూ వచ్చినాడు, రాత్రింబవళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేయించున్నాడు, తను రాళ్లతో గాయపరుచుకునేవాడు. ఇలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేసినాడు? 19వ వచనంలో, ప్రభు నీ యందు కనికరపడి తన యందు కనికరపడ్డాడు. సమాధులలో వాసం చేసినటువంటి వాడు, తను గాయపరుచుకున్నటువంటి వాడు, ఎవరు కూడా సాధుపరచలేకపోతూ వచ్చినాడు, కొండలలో కేకలు వేస్తూ ఉన్నాడు, సమాధుల్లో కేకలు వేస్తూ ఉన్నాడు. సమాధుల్లో కేకలు వినపడితే మనం ఉంటాం అక్కడ? ఉంటామా? అస్సలు ఉండలేం కదా. ఏ దయ్యాలు అడుస్తున్నాయో ఏం అడుస్తున్నాయో అని చెప్పేసి, ఒకవేళ కుక్కలు అడిచిన సమాధుల దగ్గర నుంచి మనం ఎంత భయపడతామో కదా. ఇక్కడ భయంకరమైన జీవితంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పందులు చేతి సంఖ్యలతో బంధించిన ఆ చేతి సంఖ్యలు కాలు సంఖ్యలు కూడా తుత్తిలుగా పాడు చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని ఎడల దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కనికర పడుతూ వచ్చినాడు. తను గాయపరుచుకున్న వ్యక్తిని, ఎవరు కూడా బాగు చేయలేనటువంటి వ్యక్తిని యేసు ప్రభువు వారు కనికరపడి ఏం చేస్తూ వచ్చినాడు? బాగు చేస్తూ వచ్చినాడు. 15వ వచనం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడిరి. ఇప్పుడు 19వ వచనంలో, ప్రభువా నేను కూడా నీతో పాటు ఉంటా. 18వ వచనం అంటాడు, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ధ తను నుండనిమ్మని ఆయనను బతిమాలకున్నాడంట. 18వ వచనంలో, ప్రభువా సేనా దయ్యములు పట్టిన వాడిని కదా, నేను నీతో పాటే వస్తా అంటే ప్రభు అన్నాడా? ప్రభు ఏమన్నాడు? నువ్వు నాతో పాటే రావద్దు. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? ప్రభువు నీ యందు కనికరపడి ఏం చేస్తూ వచ్చినాడో ఆ కార్యములన్నీ ఏం చేయమన్నాడు? నీ ఇంటి వారికి చెప్పమన్నాడు. వెళ్ళి 19వ వచనంలో, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పుము. ఎవరికి చెప్పాలి? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, నీ ఇంట్లోకి వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి ఏం చేసినాడో అవన్నీ చెప్పమన్నాడు. ఈయన ఏం చేసినాడు? ఇంట్లోనే కాదు, వీధిలో కూడా చెప్తున్నాడు. 20వ వచనంలో, వాడు వెళ్ళి తనకు చేసినవన్నీ దెకపోలులో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడినారు. కాబట్టి 4వదిగా ఈ వ్యక్తి మీద దేవుడు కనికరపడి తన యొక్క జీవితాన్ని మార్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇంటి వారి వద్దకు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నాడు, నేను సేనా దయ్యములు పట్టినటువంటి వాడను, నన్ను నేను గాయపరుచుకున్న వాడను, సమాధుల్లో కొండల్లో కేకలు వేసేవాడిని, సంఖ్యలు కూడా తుతులుగా చేసేవాడిని. ఇప్పుడు నా జీవితం మారింది, నా యొక్క బట్టలు మారినాయి, నా యొక్క కూర్చున్న స్థలం మారింది, స్వస్థ చిత్తున్నాయి, ఆయనతో నేను ఉంటా వచ్చిన. ఇప్పుడు ఆయనతో ప్రభు నేను యుద్ధం ఉంటానంటే ప్రభు ఏమన్నాడు? వద్దు నువ్వు నాతో పాటు రావద్దు. అయితే నువ్వేం చేయాలా? నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి అందరికీ ప్రభుని ఎందుకు కనికరప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చేయాలా చెప్పమన్నాడు. చెప్పమంటే ఈడేమేం చేసినాడు? ఈ వ్యక్తి వెళ్ళి ఆ దెక్కపోలి అనేటువంటి ప్రాంతం అంతా చెప్పినప్పుడు ఏమైనారు? అందరూ ఆశ్చర్యపడుతూ వచ్చిన ఆశ్చర్య కార్యములు చేసిన ఆ దేవుని గురించి ప్రకటించినప్పుడు అందరూ కూడా ఏమైనారు? ఆశ్చర్యపడుతూ వచ్చినారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చేసిన కార్యములు ఇతరులకు మనం ఏం చేయాలా? తెలియచేయాలా. గుడ్డివారులు ఏం చెప్పాడు? గుడ్డివారు ఆయన వెంట వెళ్ళిరి. అప్పుడు అబ్జెక్షన్ చేయలే, రమ్మన్నాడు, వెళ్ళిపోయారు, ఆయనతో పాటు వెళ్ళారు. ఇక్కడ సేనాదయములు పట్టిన వాడు నేను మీ వెంట వస్తానంటే ఆయన ఏమన్నాడు? నువ్వు నా వెంట రావద్దు, నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి
అనే నీ ఇంటి వారికి తెలియచెప్పు. ప్రభు నీ ఎందుకు కనికరపడి ఏం చేసినాడో తెలియచెప్పమంటే ఈయన దెక్కపోలులంతా కూడా తెలియజేస్తూ వచ్చినాడు. ఇది 4వది. 5వదిగా మనం గమనిస్తే ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39:21, ఆదికాండం 39:21, ఆదికాండం 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైన కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేస్తూ వచ్చినాడు. యెహోవా కనికరపడటం వలన ఆయన ఏమైనాడు? విచారణకర్త అవుతూ వచ్చినాడు. చెరసాలలో కూడా దేవుని యొక్క కనికరం తన మీద ఉంది. కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు తన మీద కనికరపడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే కనికరపడుతూ వచ్చినాడో ఆ కనికరం ఏం చేస్తూ వచ్చింది? ఇతరుల మీద అధికారినిగా చేస్తూ వచ్చింది. తాను ఏమి చెప్పాడు అది చేయాలి వాళ్ళు. ఆ విధంగా యోసేపు చేతికి అప్పగించబడింది. వారక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయిస్తూ వచ్చినాడు. ఒక యజమానుడుగా, మేనేజర్గా అయితే వచ్చినాడు. ఎక్కడ? చెరసాలలో మేనేజర్. అయినా ఆ చెరసాలలో ఉన్న ఖైదీలకందరికీ మేనేజరు. కష్టములో చేయని తప్పుకు ఆయన చెరసాలకు అప్పగించబడినప్పటికీ చెరసాలలో కూడా ప్రభు కనికరపడి ఆ కనికరము ద్వారా తనను ఏం చేస్తూ వచ్చినాడు? చెరసాలలో కూడా హెచ్చిస్తూ వచ్చినాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తూ వచ్చినాడు, సఫలమైనట్టు చేస్తూ వచ్చినాడు, కార్యం చేస్తూ వచ్చినాడు. కాబట్టి 5వదిగా దేవుని యొక్క కనికరం మన కష్టంలో ఉన్నా, చేయని తప్పకు నేరం అనుభవిస్తున్నా ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టక ఏం చేస్తాడు? అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు, హెచ్చింపులోనికి తీసుకొస్తాడు. కనికరం అలాంటిది చేసేదిగా ఉంటుంది. కాబట్టి 5వదిగా దేవుని యొక్క కనికరం ఏం చేస్తుంది? మనల్ని హెచ్చించేదిగా ఉంటుంది. దేవుడు అతనికి ఎలా ఉన్నాడు? తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ తోడుగా ఉండడం ద్వారా అతడు చేయనదంతయు దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేస్తూ వచ్చినాడు. ఏ పని అయితే చేస్తూ వచ్చినాడో ఆ పని సఫలమైంది. ఎవరి వల్ల? దేవుడు కనికరపడుట ద్వారా. కాబట్టి దేవుని యొక్క కనికరం మన మీద, మన యొక్క వ్యక్తిగత, సామాజిక, సంఘ, విశ్వాస జీవితంలో దేవుని యొక్క కనికరం మన మీద లేకపోతే మనం ఏమి కూడా సాధించలేం, ఏమి కూడా చేయలేం, మన వృద్ధిలోనికి రాలేం. మనం చేసేటువంటి సఫలం అవ్వాలంటే ఆయన యొక్క కనికరం మన మీద ఉండాలి. 6వదిగా మనం గమనిస్తే, 6వదిగా లూకాసు వార్త 15:20, లూకాసు వార్త 15వ అధ్యాయం 20 వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 15th చాప్టర్, లూకాసు వార్త 15వ అధ్యాయం 20 వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎవరి వ్యక్తి? తప్పిపోయిన కుమారుడు. ఇంకా దూరంగానే ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఇంటికి వెళ్ళాలని తీర్మానం చేసుకొని తండ్రి దగ్గర వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేసింది కనుక ఇక మీద నీ కుమారుడు అనిపించుకునే నాకు యోగ్యత లేదు, కాబట్టి నీ పని వాళ్ళు ఒకరిగా పెట్టుకొని అని చెప్పడానికి వస్తానని చెప్పి తిరిగి వస్తూ ఉన్నాడు. తాను చేసినటువంటి తప్పును తాను తెలుసుకున్నాడు. తాను చేసిన పొరపాటు తాను తెలుసుకున్నాడు. 19 పొట్టు దగ్గర కూడా పొట్టు కూడా ఇవ్వట్లేదు. బుద్ధి వచ్చినప్పుడు వెన్ హీ కేమ్ హిమ్సెల్ఫ్, తండ్రి ఎదుగు తిరిగి వస్తూ ఉంటే తండ్రి ఏమనాలా? కుమారుడా, నువ్వంతా పాడు చేసినావు కదా, ఇంకా నువ్వు రావద్దని అన్నాడా? నువ్వంతా నష్టం తీసుకొస్తా వచ్చినావు కదా, తండ్రి ఇంటి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయినావు కదా, ఇంకా నువ్వు రావడానికి నువ్వు హక్కు లేదు, నీకు అధికారం లేదని చెప్పి తండ్రి అన్నాడా? అలా ఏమన్నాడు? ఇప్పుడు తండ్రి అతన్ని దూరంగా ఉన్నప్పుడే చూచి వాని మీద కనికరపడి పరిగెత్తుకొని పోయి వాని మీద ముద్దు పెట్టినాడు. కాబట్టి వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో తప్పిన కుమారుని వలె సంఘమును వదిలిపెట్టి వెళ్ళిపోయినావా? కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినావా? పరిచయం వదిలిపెట్టి వెళ్ళిపోయినావా? సమృద్ధి వదిలిపెట్టి వెళ్ళిపోయినావా? దేన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావో నువ్వు మరలా తప్పు తెలుసుకొని
బుద్ధి వచ్చిన మరలా తిరిగి వస్తే తండ్రి అయిన దేవుడు కనికరపడి తిరిగి సమకూర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిచర్య వద్దని వెళ్ళిపోయినావు, సంఘం వద్దని వెళ్ళిపోతూ వచ్చినావు, ఈ యొక్క ప్రయాసం నాకు వద్దని వెళ్ళిపోతూ వచ్చినావు, లోకంలోనే కలిసిపోతామని చెప్పి వెళ్ళిపోతూ వచ్చినావు. అయితే నీకు బుద్ధి వచ్చినప్పుడు మరలా తిరిగి వస్తే తండ్రి అయిన దేవుడిని తొలగించక త్రోసివేయక చేర్చుకున్నట్టు వాడిగా ఉన్నాడు. నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమును త్రోసివేయను. నువ్వు ఆయన యొద్దకు వస్తే వ్యక్తిగత విశ్వాస కుటుంబ సంఘ జీవితంలో తప్పిపోయినావా, సొంత నిర్ణయాలు చేసుకుని వెళ్ళిపోయినావా, నీ యొక్క సొంత ఆలోచనల ప్రకారం తప్పైన కుమారు వలె పాడైపోతివా, దూరం అయిపోతివా, సమృద్ధికి దూరం అయిపోతివా, సవాసానికి దూరం అయిపోతివా, పరిచయకు దూరం అయిపోతివా, ఆనందానికి దూరం అయిపోతివా, సమృద్ధిని కోల్పోయి పొట్టు తింటున్నావా, లోకంలో పాపంలో పతనమైపోయినావా? అయితే నువ్వు తిరిగి వస్తే ప్రభుని ఎందుకు కనికరపడి నీకేం చేస్తాడు? మరలా ఆధిక్యతను ఆనందం ఇచ్చేవాడిగా ఉంటాడు. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి లేపబడుతూ వచ్చినాడు కాబట్టి సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి 6వదిగా కనికరపడుట ద్వారా తిరిగి సమకూర్పు. దేవునికి దూరం అయిపోయావా, వాక్యం చదువుకోక దూరం అయిపోయావా, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోక దూరం అయిపోయావా, మీటింగ్లకు రాక దూరం అయిపోయావా, తండ్రి యొక్క సహవాసానికి దూరం అయిపోయావా, ప్రార్థన సహవాసానికి దూరం అయిపోయావా, వ్యక్తిగతంగా దేవునితో నీ యొక్క సత్సంబంధాలు సరిగా లేవా, తండ్రి కనిపెడతా ఉన్నాడు, తండ్రి ఎదురు చూస్తున్నాడు, తండ్రి కన్నులు ఎత్తి చూస్తూ ఉన్నాడు, ఇప్పుడైనా వస్తాడా ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ నోస్ యువర్ కండిషన్, గాడ్ నోస్ యువర్ హార్ట్. అయితే బుద్ధి రావాలా నీకు, మనకు బుద్ధి రావట్లే అంతే. బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి వచ్చినాడు, మనం బుద్ధి రాక అక్కడే ఉన్నాం, 19 పొట్టు దగ్గరే ఉన్నాం. కాబట్టి నువ్వు తిరిగి వస్తే తండ్రి అనే దేవుడు ఏం చేస్తాడు? తిరిగి సమకూర్చుకునేవాడు. ఈ గివ్స్ యు ద రెస్టరేషన్. తిరిగి సమకూర్పు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా నీకు దేవుడు కనికర పనుడు ద్వారా తిరిగి సమకూర్పు అనేది కలుగుతుంది. 7వది చివరిది చూసుకొని ముగించుకుంటాం. 7వది మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37, 38 వచ్చిన అందరూ చదువుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37, 38 అందరం. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారి కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోడని తన శిష్యులతో చెప్పాను. మనం పాట పాడుకుంటూ వచ్చినాం కదా, మందలో చేరని గొర్రెలు ఎన్నో ఉన్నాయి, ప్రకటింపబడిన స్థలములు ఎన్నో ఉన్నాయి. నా యొక్క ప్రేమను పొందిన వాళ్ళు, నా యొక్క ప్రేమను ప్రకటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బీడి భూములు చాలా ఉన్నాయి. ప్రజలు ఏమైపోయారు? సమూహం అంతా 36వ వచనంలో వారు కాపర్లేని గొర్రెల వలె విసిగిపోయినారంట, చెదరిపోయినారు. లోకములో ఎంతోమంది విసుగులో ఉన్నారు, ప్రాణం విసిగిపోయినారు, పాపభారంతో ఉన్నారు, చెదరిపోయినారు. తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, పిల్లలు దూరంగా ఉన్నారు, ఒకరికొకరికి మాటలు లేవు, కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒకరొకరు పొడుచుకుంటున్నారు, ఒకరొకరు కేసులు పెట్టుకుంటున్నారు, ఒకరొకరు విడాకులు తీసుకుంటున్నారు, ఒకరొకరు ఎన్నో కుటుంబాలు. క్రైస్తవుల కుటుంబాలు అయితే ఏముంది, క్రైస్తవేతర కుటుంబాలు అయితే ఏముంది, వాళ్ళు విసిగిపోయినారు, వారు చెదరిపోయినారు. వారి యందు ప్రభు కనికరపడుతున్నాడు. కనికరపడి ఏమంటున్నాడు? కోత విస్తారంగా ఉంది కానీ కోత పనివారు కొద్ది మందే ఉన్నారు. కోత కోసే వాళ్ళు కావాలా, పరిచయం చేసే వాళ్ళు కావాలా, పాటలు పాడే వాళ్ళు కావాలా, వాయిద్యాలు వంచే వాళ్ళు కావాలా, సువార్త చెప్పే వాళ్ళు కావాలా, దేవుని యొక్క మందసమును వీధుల్లో మోసుకొని పోయే వాళ్ళు కావాలా. విసిగిపోయినటువంటి వారిని, చెదిరిపోయినటువంటి వారి విశ్వాసులను, క్రైస్తవులను, క్రైస్తవేతరుల యొక్క జీవితాలను, కుటుంబాలను సమకూర్చిన వారు కావాలా. కోత విస్తారంగా ఉంది కానీ కోత పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలంటే కోతకు పనివారిని పంపాలా. ఆ పనివాడిగా నువ్వు ఉండగలవా? పనివారికి కావాలని ఈ స్థలం నుంచి అనేకమైన పనివారు లేపబడాలా. ప్రభు యొక్క సేవ చేయడం కొరకై, ప్రభు యొక్క పరిచయం చేయడం కొరకై అనేకమైన పనివారులు ఈ స్థలం నుంచి లేపబడాలా.
గుత్తి పట్టణం అంతా కదిలించబడాలా, చుట్టుపక్కల గ్రామాలను కదిలించబడాలా, బ్రాంచీలు ఆరంభించబడాలా, పరిచర్య విస్తరించాలా, కోత పనివారు కావాలి. అందరూ మా పిల్లల ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లలు ఇంజనీర్ చదువుతున్నాడు, డాక్టర్ చదువుతున్నాడు, వారి యొక్క సెటిల్మెంట్ కొరకు ప్రార్థన చేయండి, వారి యొక్క జీవిత భాగస్వామి కొరకు ప్రార్థన చేయండి. అందరూ వారి యొక్క పిల్లలు కుటుంబాల గురించి ఆలోచన చేస్తారు, కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారా? కోత పని వారి కొరకై నా కుమారుని వాడుకో, నా కుమార్తెను వాడుకో ప్రభువా, నా కుమార్తెను నా కుమారుని పని కొరకే వాడుకో, నీ సేవ కొరకే వాడుకో అని చెప్పేసి భారం ఉందా? బాధ్యత ఉందా? ప్రభు అలాంటి వారి కొరకు చూస్తూ ఉన్నాడు, కనికరపడ్డాడు. సమాజం అంతా ఏమైంది? విసిగిపోయినారు. సమాజం అంతా ఏమైంది? చెదిరిపోయినారు. చెదిరిపోయిన కుటుంబాలు ఇంటి పక్కన లేవా? విసిగిపోయిన కుటుంబాలు ఇంటి పక్కన లేవా? నువ్వు పనిచేసే స్థలంలో లేవా? నీ వీధిలో లేవా? కుప్పలుగా కొల్లలుగా కనబడతా ఉన్నాయి. అయితే వాటి విషయమైన భారం ఏంటిది? వాటి విషయమైన బాధ్యత ఏంటిది? వాటి విషయమైనటువంటి గ్రహింపు ఏముంది? కోత పనివారికి కావాలా? నువ్వెందుకు ఉండకూడదు? ప్రకటించే స్థలములు ఉన్నాయి, ప్రకటించని స్థలములు ఉన్నాయి, ఆత్మల గురించి భారం లేనటువంటి సంఘం ఉంది, ఆత్మల గురించి పట్టించుకొని యవనస్తులు ఉన్నారు. సేవ కొరకు ప్రభు పిలుస్తూ ఉంటే ఇప్పుడు కాదు 10th తర్వాత, ఇప్పుడు కాదు ఇంటర్ తర్వాత, ఇప్పుడు కాదు డిగ్రీ తర్వాత, ఇప్పుడు కాదు బ్యాచిలర్స్ తర్వాత, ఇప్పుడు కాదు పెళ్లి తర్వాత, ఇప్పుడు కాదు జాబ్ తర్వాత, ఇప్పుడు కాదు పిల్లలు పుట్టిన తర్వాత, ఇప్పుడు కాదు రిటైర్ అయిన తర్వాత, ఇప్పుడు కాదు నేను వృద్ధాప్యంలోప్పుడు చేస్తానని చెప్పి తప్పించుకుంటున్నావే. ప్రభు సేవ ఎవరు చేయాలా? నువ్వు సమర్పించుకోవాలా. ప్రభు సేవ కొరకే కోత పనివారు కావాలా? ఆ కోత పనివారి కొరకే ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు కనికరపడ్డాడు. ఆ సమాజం అంతటి మీద కనికరపడి అయ్యో బాధపడి అనుకుంటున్నాడు, కోత విస్తారంగా ఉంది కానీ కోత పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ స్థలం నుంచి ఎంతమంది కోత పనివారు లేపబడ్డారు? ఈ స్థలం నుంచి కొద్ది మంది అయినా కోత పనివారుగా లేపబడ్డారా? తర్ఫీదులో ఉన్నారా? తర్ఫీదులో నుంచి సేవకు వచ్చారా? సేవలో తర్ఫీదులో ఉన్నారా? సేవ పరిచయం మోస్తున్నారా? ఆయన యొక్క కాడిని మోసే వాళ్ళు ఉన్నారా? యవనస్తులైనా మధ్య వయస్కులున్నా ఏ వయసులో ప్రభు యొక్క సేవకు నేను పిలుస్తూ ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు. నాకు కాదులే, ఇది వేరే వాళ్ళకి అనుకుంటున్నావు. కోత పనివారు కావాలా? ప్రభు కొరకే తీర్మానం చేసుకో. ప్రభు ఆమె ఎందుకు కనికర పడుట వలన దుఃఖము పోయి, నిట్టూర్పు పోయి, ఏడుపు పోయి ఆనందం వచ్చింది, దేవునికి మహిమ వచ్చింది. దాదాపు 8 మంది 10 మంది లేదంటే 9 మంది విధవరాలు ఉన్నప్పటికీ ఈ స్త్రీ ఒక్కతే యేసుప్రభు వారి యొక్క కనికరాన్ని పొందుతూ వచ్చింది. ఆ కనికరం పొందిన ఆ స్త్రీ ద్వారా దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది. చివరిది ప్రజలు, సంఘమంతా, ప్రజలు, లోకమంతా, సంఘము విసిగిపోయి చెదరిపోయి ఉండగా చెదరిపోయిన వారిని సమకూర్చే వాళ్ళు కావాలా? విసిగిపోయిన వారిని ఆదరించే వాళ్ళు కావాలా? అలాంటి పరిచర్య చేసిన సేవకులు, సేవకురాళ్ళు, కోత పనివారు కావాలి. అది ప్రభు యొక్క కోరిక. కాబట్టి ప్రభు కనికరపడ్డాడంటే, ప్రభు నన్ను కనికరపడ్డా, నా మీద కనికరపడ్డా, రక్షణ ఇచ్చావు చాలు, ఇంకా మందిరంలో బాధ్యత గల వాడిగా ఉన్నా చాలు, ఇంకా మందిరంలో వాయిద్యాలు వాయిస్తున్నా చాలు, ఇంకా మందిరంలో మ్యాచ్ చేస్తున్నా చాలు, ఇంకా మందిరంలో బాతులు కలుగుతున్నా చాలు, ఇంకా మందిరంలో మైకులు పెడుతున్నా చాలు, ఇంకా కాదు, అది కాదు. కాడి మోయాల, కోత కొయ్యాల. కోత ఎక్కడికి వస్తారు? కోత పొలంలోకి వస్తారు. కోత ఇంట్లో కాదు, వస్తే పొలంలోకి వెళ్ళాలా. పొలంలోకి వెళ్ళే వాళ్ళు సూర్యుడు బూట్ వేసుకొని పోతారా? పొలంలోకి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు? మినిమంగా ఉన్నటువంటి డ్రెస్సులు ధరించుకొని, కత్తి పట్టుకొని, కొడవలు పట్టుకొని, ఆయుధములు ధరించి, టవాలకు రుమాలు ధరించి, నడుముకు దట్టి కట్టుకొని ఏం చేస్తారు? సిద్ధపడి కోత కోయడానికి వెళ్తారు. నువ్వు కోత కూడా సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడు. యేసుప్రభు రానయ్యున్నాడు. కోత కోయేవారు రావాలా? కోత తెల్లవారిపోతూ ఉంది. కోత కోయకపోతే ప్రభు నిన్ను అడుగుతాడు, ప్రభు నీతో మాట్లాడాను కదా నేను, ఎందుకు కోత కోయడానికి నువ్వు వెనక చేస్తూ వచ్చినావు? రండి మోకరించి ప్రార్థన చేసుకుంటాం. గమనించండి, రేపు మరి గొలుసు ప్రార్థన మీ యొక్క సమయాలు, మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి మంగళవారం కూడా ప్రార్థన కొడుకై అందరు రావాల్సిందిగా
మనవి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క అపారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమేనైనా మరి ఈ సాయంత్రకాల సమయంలో సువార్త కొడుకులో మీరు మాట్లాడిన ఈ 7 మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి నైనా మరి ఈ దినాన నీ సన్నిధిలో కూర్చున్నామంటే నీ యొక్క కనికరము బట్టి ప్రభా, మీరు చూపించిన దయను బట్టి మేము ప్రభా ఈ సన్నిధిలో మోకరించినాం. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం దేవా. సహాయం చేయండి నైనా. సువార్త కొడుకై వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. తోడుగా ఉండి నడిపించండి. ఇన్న హృదయాలలో కార్యం జరిగించి సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసుడు మరి నైనా కృపాకరణను మీరు హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి మీరు వాడుకున్న ప్రభా విధానాన్ని బట్టి మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మరి రాత్రి సాయంత్రంలో మరి అన్న మరి బయలుదేరుతున్నాడు హైదరాబాద్కు. జ్ఞాపకం చేసుకొని అన్న కుటుంబాన్ని పిల్లలను జ్ఞాపకం చేసుకొని నీ దాసుడు ప్రభాకరన్న కూడా శంషాబాద్ మరి పరిచయకు వెళ్ళి ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని తిరుగు ప్రయాణంలో కూడా తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి. మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రికియు కుమారునికియు పరిశుద్ధాత్మ దీవెనలు ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తీర్మానం చేసుకున్న వారికి సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి.